తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకో. బయటికి వెళ్లే ముందే హోంవర్క్ కంప్లీట్ చేసేయి. నేను పడుకునే ముందు బ్రష్ చేసి పడుకుంటా. ఇలా చాలా సందర్భాల్లో మనం ముందుగా అని చెప్తూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ లో సింపుల్ బిఫోర్ మనందరికీ తెలిసిందేనండి. నేను తినే ముందు లేకుంటే మీరు తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోండి అని పిల్లలకి చెప్పాలి. ఎట్లా చెప్తాం? వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యు ఈట్. నేను పడుకునే ముందు బ్రష్ చేస్తా. ఐ బ్రష్ మై టీత్ బిఫోర్ ఐ గో టు బెడ్. బయటికి వెళ్లే ముందే డోర్స్ అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకో. లాక్ ద డోర్స్ బిఫోర్ యు గో అవుట్. నువ్వు బయటికి వెళ్లే ముందే హోంవర్క్ కంప్లీట్ చేసేసుకో. కంప్లీట్ యువర్ హోంవర్క్ బిఫోర్ యు గో అవుట్ అండ్ ప్లే. అర్థమైంది కదూ? సో ఇలా బిఫోర్ అనే ఈ కంజంక్షన్ యూజ్ చేసి మీరు ఒక సెంటెన్స్ ట్రై చేస్తారా? అండ్ వన్ మోర్ థింగ్, నాతో ఇలా మల్టిపుల్ కంజంక్షన్స్ వాట్ నాట్ అండి, ఒక కంజంక్షన్స్ కాదు, సెంటెన్స్ ప్యాటర్న్స్ కాదు, మల్టిపుల్ థింగ్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి అనంటే మనందరి కోసం ఈ మండే నుంచి ఆన్లైన్ జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. Interested people can reach out to me by calling this number 7842867474. Follow for more.